కర్నూలు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఈఓఆర్డి సూర్యనారాయణ మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఓ మహిళా ఉద్యోగి భర్త ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారిగా మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించే విషయంలో విఫలమయ్యారని వారు జిల్లా పంచాయతీ అధికారిని నిలదీశారు. పోలీసులు వచ్చి ఆందోళనకారులను అక్కడ నుంచి తీసుకొని పోయారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కరుణాకర్ ఉన్నతాధికారులను కోరారు. ఈ విషయంపై తనకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధితులపై చర్యలు తీసుకుంటానని డిపిఓ జి భాస్కర్ తెలిపారు. అనంతరం బాధితుడు కరుణాకర్ జిల్లా పంచాయతీ అధికారి జి భాస్కర్లు మాట్లాడారు. ఒక మహిళ ఒక ఉమెన్ ఎంప్లాయీని నిలబెట్టి మాట్లాడతావా? వచ్చిందే 3 months అయింది. అతను ఎప్పటి నుంచో ఇక్కడ వేరే జిల్లా నీ అండతోటే వాడు రెచ్చిపోతున్నాడు. తెలీదా పంచాయత్ సెక్రటరీ కూడా పేర్లు చెప్పను, ఎందుకంటే అమ్మాయిలు బయటపడతారు. తుగ్గల్లో ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ మీద, ఉమెన్ ఎంప్లాయీస్ మీద ఈ నా కొడుకు దౌర్జన్యం మీ టీపీఓల సపోర్ట్ తోటే నీ వల్లనే చెయ్యం సార్ అని మీరు మెత్తగంటున్నారు. బాధ అనుభవించేది మేము. నీ భార్య ఒక మాట అంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా? ఏంది నిలబట్టి అవమానం చేస్తావా? సరే నిలబట్టి అవమానం చేస్తావా? భయపడుతున్నావు అంటే నీ భార్య చేయలేకుంటున్నావు. చెయ్యి 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 ఫోన్ చేయలేకుంటున్నావు. మాట్లాడదు కథ చూపిస్తాను నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. పంచాయతీరాజ్ కమిషనర్ గారు కృష్ణతేజ సార్ గారికి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, నేను అనంత కరుణాకర్ బాబు, నా మిస్సెస్ ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుంది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఈఓఆర్డి దేవనకొండ మండలం సూర్యనారాయణ హరాస్మెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అతని క్యారెక్టర్ మొత్తం అంతా ఓవరాల్ తను మహిళా ఎంప్లాయీస్ మీద అతను పైశాచికమైనటువంటి పనులని ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలతోటి రుద్దుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వేరే పంచాయతీ చూసుకో, ఈ మండలంలో అవసరం లేదని చెప్పడం, అనవసరంగా మెమోస్ ఇవ్వడం, బై హ్యాండ్ రిసీవ్డ్ అని తీసుకోకుండా ఒక వైట్ పేపర్ మీద రాసి వాట్సాప్ గ్రూపులలో వేసి హరాస్ చేయడం, డిపిఓన్ వైపు కలిసి నువ్వు పంచాయతీ మార్పించుకో అని చెప్పడం, నా కారులో ఎక్కి వస్తేనే రమ్మంట రాకుండా ఉండే వాళ్ళకందరికీ నోటీసులు మెమోలు జారీ చేయడం. గతంలో 2-3 ఎంప్లాయీస్ మీద ఇటువంటి విషయం జరిగినప్పటికీ వాళ్ళు మానసికంగా క్షోభ పడి బయటికి రాక ఇబ్బంది పడి వాళ్ళు దూరంగా ఉంటూ ఆయన వస్తే తప్పించుకొని తిరిగే పరిస్థితుల్లో ఉన్నారు. మేము ఏ రోజు కూడా ఎంప్లాయీగా జాయిన్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు ఎటువంటి మెమోస్ కానీ ఏం లేని తీసుకునలేదు. రెండో విషయము, తీవ్రమైన ఒత్తిడి, వీని మాట వినకపోయినా ఈ ఈవార్డి అనే వ్యక్తి సైకో
ఆ కారులో నాకు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది. నా మిస్సెస్కి ఒక్కదానికే కాదు, గతంలో తుగ్గలి మండలము మిగతా చోట్ల చేసినప్పుడు కూడా వీడి మీద చాలా హరాస్మెంట్స్ ఉన్నాయి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, సార్ కృష్ణతేజ సార్ ఐఏఎస్ గారు, మీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న ఉద్యోగులు, పంచాయతీ సెక్రటరీలు, ఇంకా చిన్న స్థాయి ఉద్యోగులు, ఉమెన్స్ ముఖ్యంగా, వీళ్ళని మీరు కాపాడాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీరు ఒకరి మీద చర్యలు తీసుకుంటే మహిళా ఉద్యోగులందరికీ భరోసా ఉంటుంది. వ్యక్తిగతంగా నేను ఈరోజు మీ ముందు ఈ విషయాలు ఒక భర్తగా నేను వచ్చి మాట్లాడుతున్నాను. మీరు మాకు న్యాయం చేయండి, మహిళా ఉద్యోగులకు న్యాయం చేయండి. ఇమ్మీడియట్గా ఈఓఆర్డి సూర్యనారాయణని ఇమ్మీడియట్గా విధుల నుంచి తప్పించండి. డిపిఓ మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోండి. దయచేసి మీకు విన్నపం చేస్తున్నాను. నమస్కారం. దేవనకొండ సంబంధించిన ఈఓఆర్డి ఇన్ఛార్జ్ ఎంపీడీ ఉన్నటువంటి సూర్యనారాయణ అన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నట్టు పంచాయతీ సెక్రటరీకి ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఆ మెమో ఎందుకు ఇచ్చినారనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినట్లయితే అతని మీద దేవనకొండ సూర్యనారాయణ మీద ఆరోపణలు చేస్తున్నారు. అతను వేరే పై అధికారులకు సంబంధం ఉంది అని చెప్పినారని కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి అండ ఏమి ఉండదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షించాల్సిందే. పంచాయతీ సెక్రటరీ డ్యూటీ చేసుకోమని చెప్పడం జరిగింది. సూర్యనారాయణ అనే వ్యక్తి ఇంటెన్షనల్గా ఆవిడని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కూడా అతను సరైన ప్రవర్తన లేదని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు.